మరికొన్ని గంటల్లోనే ఐపీఎల్ హై వోల్టేజ్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు అమీతుమీకి రెడీ అయిపోయాయి. ఐపీఎల్ ఫైనల్లో తొలిసారి కోల్కతా, సన్ రైజర్స్ ఢీకొంటున్నాయి. ఈ రెండు జట్లలో ఏది టైటిల్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమే. ఇరు జట్లు లీగ్ స్టేజ్లో అదిరే ప్రదర్శనతో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లతో సన్ రైజర్స్ కు పేరుంది. నిలకడ ప్రదర్శనతో ఆల్ రౌండ్ ఆధిపత్యం చెలాయించడంలో కోల్కతాకి సాటే లేదు. హెడ్ అభిషేక్ శర్మ క్లాసెస్ త్రయం ప్రత్యర్థుల్ని బెంబేలెత్తిస్తోంది. రాహుల్ త్రిపాఠి, షాబాజ్, అహ్మద్, నితేష్ రెడ్డి రాణిస్తే సన్ రైజర్స్ కు భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ లో సన్ రైజర్స్ కాస్త వీక్ గా కనిపించిన క్వాలిఫైయర్ 2లో అభిషేక్, షాబాజ్ రాణించారు. ఇక మరోసారి ఆల్ రౌండ్ ప్రదర్శనతో చేస్తే హైదరాబాద్ కు రెండో టైటిల్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు కోల్కతా టీంను తక్కువగా అంచనా వేయలేం. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ మెరుపులు ఆరంభాలిస్తున్నారు. శ్రేయస్, వెంకటేష్ అయ్యర్, రసెల్, రింగ్ తో కేకేఆర్ బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక హైదరాబాద్ తో పోలిస్తే కోల్కతాకు బలమైన బౌలింగ్ ఉంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్ల్లో అదరగొడుతున్నాడు. పేసర్లు స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ కూడా ఫామ్ లో ఉన్నారు. అందుకే కోల్కతాని సన్ రైజర్స్ ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఐపీఎల్ 17 ఫైనల్ మ్యాచ్ కు వరుణుడి గండం పొంచి ఉంది. ఇవాళ రాత్రి చెన్నైలో జల్లులతో కూడే వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.